Manasa. Welcome to 9MS News. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా ఎన్నికల హామీలను ఏది కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ల దుస్థితి చూస్తే అస్తవ్యస్తంగా తయారైపోయింది. మరి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. పెనం మీద నుంచి పొయ్యిలో పట్టేటువంటి చందంగా ఈ రోజు చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి తయారైంది. చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోతా ఉంది. మరి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి ప్రధాన అనుచరులమని చెప్పుకు తిరుగుతున్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోడ్లపైనే నడుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోడ్లను చూస్తూ ఉన్నారు. మరి మంత్రి పదవి కావాలని చెప్పేసి అడిగేటువంటి నాయకులందరూ కూడా మరి మా రోడ్లన్నీ కూడా ఎందుకు బాగు చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేమని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ప్రధానంగా ఈ యొక్క మున్సిపాలిటీలో డబుల్ రోడ్లు ఇస్తామని చెప్పారు. తక్షణమే ఈ యొక్క రోడ్లను ఏర్పాటు చేయాలి. ఈ రోడ్లను వేయనటువంటి పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.